ఇక 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు, ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్కు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ. ఇది కథ. రాష్ట్రంలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉన్నది. ఇంకో 4 మంత్రి పదవులు అడుగుతా ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఏరిళ్ళు కాంగ్రెస్ పార్టీ లోపల బీఆర్ఎస్ నుంచి, ఇంకొక 16 మంది చేరికకు సిద్ధమైపోయింది. ఇట్లా 2/3 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీని, ఆ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే న్యాయపరంగా చిక్కులు లేకుండా అవుతాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ ఉన్నది. వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం అనేది వాళ్ళ నియోజకవర్గాలకు వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తూ ఉన్నది. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఎల్పీని విలీనం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్లతోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీకి జరిగిన అవమానాన్ని దెబ్బకొట్టొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసి ఒక దళితుడు శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను అవమానిస్తూ అప్పుడు ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో చేరిక చేసుకున్నారు. సేమ్ అట్లాంటి దెబ్బను కొట్టాలి, తద్వారా ఒక కోపాన్ని తీసుకున్నట్టయితే, అదేవిధంగా వచ్చే ఎన్నికల లోపల, ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల లోపల స్థానిక సంస్థల లోపల కూడా బలంగా ఆ పార్టీ బలహీనపడవచ్చు. అదేవిధంగా మండలి లోపల పోటీకి దూరం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు స్థానిక సంస్థల లోపల ఆ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ, ఇదే కదా రాజకీయం, వాళ్ళు చేసిర్రు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీని ఏదైతే నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతున్నాడు, 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని. ఎందుకు జాయిన్ అవుతారండి? 25 అంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు దేవుడు కలలో వచ్చి చెప్పిండా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతారని? టీడీపీ పార్టీ, తల్లి లాంటి టీడీపీ పార్టీని నువ్వు రొమ్ము గుద్ది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినావు కదా, అట్లా జాయిన్ అవుతారు అనుకుంటున్నావా? ఇలా యశస్విని రెడ్డి ఒక యంగ్ ఒక శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి చేతి లోపల ఓడిపోయాను. ఇంకా కేసీఆర్ వెనకేసుకొస్తున్నావు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మొత్తం అప్పులు మిగిల్చిపోయి కమిషన్లు తిన్నది. ఇదంతా నీ కళ్ళకు కనబడలేదా? ఇలా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారట. ఇది ఎంత జోక్ ఉన్నదంటే అత్యంత దారుణంగా ఉన్నది. ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన, వాళ్ళే జాయిన్ అవుతామంటున్నారు 16 మంది. 4 మంత్రి పదవులు ఇరి ఇప్పటికి జాయిన్ అయ్యో 10 మంది ఉన్నారు. వాళ్ళకు 2, ఇప్పుడు మీకు కొత్త వచ్చేటోళ్ళకు 2 మంత్రి పదవులు ఇరని అడుగుతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోవడం మంచిది. కేసీఆర్ ఏ తప్పు అయితే చేసిండో రేవంత్ రెడ్డి అదే తప్పు చేయొద్దని చెప్పేసి సగటు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు? సరైన మెజారిటీ ఉన్నది, ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజల లోపలికి వెళ్తున్నారు. ఈ విధంగా వెళ్తే సరిపోతుంది కదా. వాళ్ళ ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంత సుఖం పుసలేం కాదు. వాళ్ళు మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సజావుగా నడుపుకోగలిగితే మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల ఉంటుంది. ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజల లోపలికి ఆ పథకాలు కూడా చాలా బలంగా పోతున్నాయి. పథకాలకు లబ్ధిదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమయం లోపల ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. నగరానికి చెందిన, ఎందుకంటే వాళ్ళ పార్టీ ప్రజలు దూరం పెట్టిరు, అవినీతిమయమైనటువంటి ఆ పార్టీని ప్రజలు దూరం పెట్టిరు. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకోకపోవడమే రేవంత్ రెడ్డికి ఉత్తమం.